కొడంగల్కు నీటిని తరలించిపోయి మక్తల్ నారాయణపేటను ఎడారి చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి. కేసీఆర్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని మక్తల్ను సస్యశ్యామలం చేసుకున్నామని చెప్పారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో మక్తల్ నారాయణపేటకు ఏం ప్రయోజనం లేదన్నారు. దొంగచాటు సర్వే పనులు మానుకోకపోతే మక్తల్ మరో లగచెర్ల అవుతుందంటున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యేతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు భూ సర్వే కోసం ఉట్కూరు మక్తల్ మండలాల్లోకి వెళ్ళినప్పుడు రైతులు వారిని తరుముతున్నారు. ఎటువంటి నోటీసులు సమాచారం లేకుండా భూ సర్వే చేయడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్, అసలు ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ సర్వే జరుగుతూ ఉంది. అసలు ఎందుకు రైతులు వ్యతిరేకిస్తున్నారో, అసలు ఆ గ్రామాల్లో ఏం జరుగుతుంది? వాస్తవంగా చెప్పాలంటే ఎవరైనా పట్టా ల్యాండ్లకు వచ్చే ముందు వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎవరైనా సరే వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాతనే దాంట్లోకి ఎంటర్ కావాల్సింది ఉంటుంది. అది లేకుండా డైరెక్ట్ వచ్చి సాయంత్రం పూట చీకటి పడుతున్న టైంలో వచ్చి సర్వేలు చేయించడం, అవన్నీ చేయించడం అనేది వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంకోటి కూడా భయం ఏముందంటే అక్కడంతా వీళ్ళంతా పైప్ లైన్ ద్వారా నీళ్ళు తీసుకెళ్ళాలని కొడంగల్కి. అది ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం అంటే మా తెలంగాణలో నీళ్ళు దొంగతనం చేస్తాడా? మొన్న తెలంగాణ తెచ్చుకున్నాము, బీమా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాము. దాంట్లో ఇప్పటికే అక్కడక్కడ కొన్ని ఇంకా చేసే పనులు కూడా ఉన్నాయి. అవన్నీ పక్క పెట్టేసి ఆ భూత్పూర్ నుంచి నీళ్ళు తీసుకెళ్తామంట. ఆ భూత్పూర్లోనే అంతా 1.2 TMC నీళ్ళు, ఇంకా FRL తీస్తే 1.4 అంతే, అంతకన్నా ఎక్కువ లేదు అక్కడ. దాంట్లోకించి కొడంగల్కి నీళ్లు లిఫ్ట్ చేస్తామంటారు. తర్వాత మా సిఈ గారు చెప్తుంటారు అక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము కెనాల్ వెడల్పు చేస్తాం, అది చేస్తాం. ఏ రైతు ఇస్తాడండి పొద్దు కెనాలు? ఇప్పుడు సస్యశ్యామలంగా పంటలు పండించుకునే రైతు నీకు భూమి నీకు ఎందుకు ఇస్తాడు? అని నీ కొడంగల్కి ఏం అవసరం అండి అంత ఎత్తుకు నీళ్ళు తీసుకెళ్ళడం? అవతల అంద్రీ నివాస్ ఉంది, వేరే పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. కానీ ఈ చిన్న ప్రాజెక్ట్ బీమా నుంచి తీసుకెళ్తాము అంటే చాలా తప్పు. అందుకే ప్రజలకు కూడా చాలా వ్యతిరేకత కూడా వస్తుంది దాంట్లో. అది అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఈ ప్రాజెక్టులో ఇప్పుడు నారాయణపేట కానీ, మక్తల్లో ఉన్నటువంటి ఉట్కూరు మండలాల్లో కానీ ఎక్కడ కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదని రైతులు చెప్తా ఉన్నారు. సార్, వాస్తవంగా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే మాకు మా సంగెంబండ ఉంది. ఇప్పుడు సంగెంబండకు వచ్చేదంతా కర్ణాటక గుడ్మిట్కల్ నుంచి ఫ్లడ్డింగ్ వస్తున్నప్పుడే మేము నింపుతుంటాము. అది ఓవర్ఫ్లో కూడా అవుతుంటాయి ప్రతి సంవత్సరం. అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయని ఇక్కడ నుంచి అక్కడ పోవడం అనేది నీళ్ళు పైకి ఎట్లా ఎక్కుతాయి? ఒట్టిగా ఎక్కువ కదా, పంపు ద్వారా ఎక్కుతాయి. వాళ్ళు ఇప్పుడు కాట్రపల్లి బూత్పూర్ దగ్గర పంప్ హౌస్ ఒకటి, మన బాపూర్ ఉట్కూరు దగ్గర పంప్ హౌస్ పెట్టి నీళ్ళు తీసుకెళ్తామంటే అది పైప్ల ద్వారా అంటే చాలా తప్పు. ఏదైనా చేస్తే గిట్లా ఓపెన్గా పెడితే గిట్లా ఓపెన్ కెనాల్ చేస్తే గిట్లా అందరూ భూసారంలో నీళ్ళు వస్తాయి, కింద భూగర్భ జలాలు పెరుగుతాయి. అది లేకుండా ఏం లేకుండా ప్రజలను మభ్యపెట్టి ఈరోజు మేము ఉట్కూరు మండలంకి 15,000 ఆయకట్టు అంటే అదే పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తే, కేసీఆర్ చేసిన పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తే అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళే కదా పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి పెట్టింది కూడా. దాన్ని మన కేసీఆర్ గారు రీడిజైన్ చేసి దాన్ని ఈరోజు మొత్తం 5 జిల్లానే సస్యశ్యామలం చేస్తున్నాడు. దాన్ని తీసుకొస్తే అయిపోతుంది కదా, ఇవన్నీ ఇబ్బందులే ఉండవు. దాంట్లో భాగంగానే ఈరోజు మా ఉట్కూరు మండలంకి 63,000 ఆయకట్టు వస్తుందండి పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తే. కానీ ఇది ఇచ్చేది ఎంత? 15,000. ఎవరికి కావాలి 15,000? ఒక మండలంలో మొత్తం చాలా పెద్ద మండలం ఉట్కూరు మండలం, అంటే చిన్న మండలం కాదు, దాదాపు 22 గ్రామాలు గ్రామ పంచాయతీలు ఉన్న మండలం అది. అట్లాంటి దానికి ఈరోజు నువ్వు ఒకటి 15,000 ఇస్తా తూతు మంత్రంగా అంటే అది కూడా ఇస్తావా లేదా మాకు? ఎందుకంటే మాకు అనుభవాలు చాలా ఉన్నాయి నీళ్ళల్లో. ఇంతకుముందు మా దగ్గర బీమా ఫేజ్ 2 కింద అప్పుడున్న కొల్లాపూర్ మంత్రులు కానీ, వనపర్తి మంత్రులు కానీ మన నీళ్ళు దోసుకుపోయేటోళ్ళు దూరాలకించి, తాగడానికి నీళ్ళు లేకపోయేది. అప్పుడు కూడా మళ్ళీ మేము జూరాలకు డ్రింకింగ్ వాటర్ కోసం సంగమండ నుంచి వదిలిపెట్టించేది ఎండాకాలంలో, అది కూడా మిట్ట మధ్యాహ్నం. అట్లా నీళ్ళు తీసుకుపోయి తాగడానికి నీళ్ళు మా మహబూబ్నగర్ జిల్లాకు తీసుకురావడం జరిగింది, హెడ్ క్వార్టర్లకు అవన్నీ చేయడం జరిగింది సార్. అప్పుడు అలాంటి దాన్ని ఈరోజు మీరు దోసుకపోతామంటే మేము ఒప్పుకుంటున్నాం కాదు. అక్కడ ప్రజలు కూడా ఎవరు ఒప్పుకోరు కూడా. మీ హయాంలోనే మక్తల్ మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయింది. మరోసారి ఇక్కడ నుంచి నీళ్లు తరలించుకుపోతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? దాదాపు 6 ఏళ్ల నుంచి మేము సస్యశ్యామలంగా బతుకుతున్నాం సార్. వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన పని పూర్తి చేసుకొని దాదాపు 147 చెరువులు నింపుకొని 2 లక్షల ఎకరాలు వారించుకుంటున్నాం. దాన్ని బట్టి మేము బతుకున్న ఈ సస్యశ్యామలంగా బతుకున్న మా నోర్లు ఎందుకు కొట్టడానికి వచ్చండి ఈరోజు రేవంత్ రెడ్డి మాకు అర్థం కావట్లేదు.
ఆయన 69 జీవో అన్నాడు. ఆ 69 జీవో వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ లేదు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లేదు, అక్కడ స్టేట్ గవర్నమెంట్ లేదు. ఆ జీవో ఎడుకలు వచ్చింది ఎవరికి తెలియదు. దాన్ని మళ్ళీ ఆల్టరేషన్ చేస్తూ 40 నెంబర్ జీవో తెచ్చిపెట్టి దాన్ని మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి పెట్టిండు. దీని అర్థం ఏంటిది? తాను ఎటు తిరిగి కొడంగల్ ఒకటే బతకాలనా? ఉమ్మడి జిల్లాలో కొడంగల్ ఒకటే ఉందా? మక్తల్ లేదా? నారాయణపేట లేదా? మా నోర్లు ఎందుకు కొడతాడు ఆయన? మా దగ్గర నుంచి నీకు వెనక మస్తుగా ఉన్నాయి కదా. కర్ణాటక నుంచి ఇప్పుడు కర్ణాటక గవర్నమెంటే ఉంది, మీకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. తీసుకో అక్కడి నుంచి ప్రయత్నం చేసి. అక్కడ పైన మస్తు ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈరోజు మాకు కృష్ణా నదికి నీళ్ళు రావడమే బుటా బొట్టి వస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే నిన్న మొన్న చూస్తే వాడు 1 TMC 2 TMC పైనుంచి కర్ణాటక వదులుతూనే మనకు కృష్ణానదిలోకి నీళ్ళు వస్తున్నాయి. అంతేగాని రేపు రాబో కాలంలో కృష్ణానది నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది లేదు సార్. కర్ణాటక వాడు మనకు ఒక బొట్టు నీళ్ళు ఇవ్వడు. ఎందుకంటే మొన్న రీసెంట్గానే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ముడుమల అనే గ్రామం ఉంది కృష్ణా మండలంలో. దానికి లిఫ్ట్ ఉంది. ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ చూస్తే కర్ణాటక అవతల సైడ్ చూస్తే పెద్ద లిఫ్ట్, దాదాపు వాడు ఒక 40 గ్రామాలకు లిఫ్ట్ని తీసుకెళ్ళిపోయాడు. ఎవరిని తీసుకెళ్ళిపోయాడు? ఇట్లా కర్ణాటక వాళ్ళు ప్రతి ఒక్కటి వాటర్ అక్కడే తీసుకెళ్తున్నారు. కానీ అది బంద్ చేయమని చెప్పండి ఫస్ట్. అది బంద్ చేస్తే కనీసం మేమన్నా బతుకుతాం. నువ్వు బతికేదేమో తర్వాత దేవుడు ఎరుగు, కానీ మేమన్నా బతుకుతాం. ఇప్పుడు వచ్చే యాసంగి పంటలు వండాలంటే కర్ణాటక నీళ్ళు ఇడుస్తూనే మనం బతకగలుగుతాం. అది మొన్న నేను కూడా స్థానికులు కూడా పోయి అడిగితే ఏదో 2 TMCలో 3 TMCలో వాళ్ళు వదిలిపెట్టినట్టున్నారు. అంటే వాళ్ళు దయ తెలిస్తే మనం బతకాలనా? ఇదా మన బతుకులు? ఇదా తెలంగాణ తెచ్చుకున్నాక? ఇదా మన ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం? అందుకే ముఖ్యమంత్రి గారు కొంచెం కళ్ళు తెరవండి, మీకు దండం పెడతాం. రైతుల నోరు కొట్టకండి. మక్తల రైతులు అందరూ కూడా మా ఎమ్మెల్యే వాసులే, ఏం కర్ణాటక వాళ్ళు కాదు, వేరే దేశం వాళ్ళు కాదు. మా రైతులను కూడా బతికియండి. ఎందుకంటే ఇప్పుడు మా బార్డర్ల ఏరియాలంతా మొత్తం సస్యశ్యామలమైన పిల్లలు కొంచెం ఎదుగుతున్నారు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. దయచేసి ఆ దిశగా పోతున్నారు. మీరు కూడా సహకరించండి, కానీ దయచేసి మా పొట్టలు కొట్టకండి. ధన్యవాదాలు. మక్తల్ నారాయణపేట నియోజకవర్గాలను ఎండబెట్టి కొడంగల్కి నీటిని తరలించుకుపోయేటటువంటి కుట్రను ఆపాలని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కూడా భూసేకరణ భూ సర్వేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పూర్తయితే ఇక్కడ ఉన్నటువంటి మక్తల్ కావచ్చు, నారాయణపేట నియోజకవర్గాలకు కొత్తగా ఒరిగేది ఏముండదు. పాతగా ఉన్నటువంటి భూత్పూర్ రిజర్వాయర్ను కూడా పూర్తిగా ఖాళీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మక్తల్ నారాయణపేటలను ఎండబట్టి కొడంగల్కి నీటిని తరలించుకుపోయేటటువంటి కుట్ర జరుగుతుంది. దీనిని బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా ఈ యొక్క చర్యను వ్యతిరేకిస్తున్నారు. ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలించుకుపోవాలని, ఒకవేళ ఓపెన్ కెనాల్ను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులకు నీళ్లు ఇస్తూ ఆ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.